దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖనాలలో కొండలు అనే అంశమును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. దానిలో మోరియా పర్వతము, ఈ పర్వతమును గురించి ధ్యానిస్తూ, అలాగే అబ్రహాము యొక్క జీవితములో కట్టిన 5 బలిపీఠములను గురించి కూడా కొన్ని ఆత్మీయ విషయములను నేను చెప్పుకుంటూ వస్తున్నాను కనుక, మరి ఈ సమయములో అబ్రహాము యొక్క జీవితములో బలిపీఠములను కట్టుచున్న ప్రతి సందర్భములో కూడా అతని యొక్క విశ్వాసం అనేది అభివృద్ధి పరుచుకుంటూ వస్తున్నాడు. కనుకనే పరిశుద్ధ లేఖనాలలో అబ్రహామును గురించి విశ్వాసపు వీరుడు అనియు, విశ్వాసమునకు తండ్రి అనియు పేరు పొందిన వ్యక్తిగా రాయబడి ఉన్నాడు. మరి మన జీవితాలలో ఈ బలిపీఠముల ద్వారా ఆత్మీయ విషయములను నేర్చుకుంటూ, దేవునికి మనకును ఉన్న ఆ సంబంధం అనేది ఎలా ఉన్నదో, ఆ ఐక్యతను మనం ఎలాగా కాపాడుకుంటూ ఉన్నామో, దేవునితో కూడా ఉన్న సహవాసం అనేది మనం ఎలా కాపాడుకుంటూ ఉన్నామో బహు జాగ్రత్తగా దానిని పరిశీలన చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది కాబట్టి, మనము మన ప్రాణాత్మ దేహాన్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచుకొని ఆయన ఎదుట నిలుచుటకు మనము శక్తిమంతులగునట్లుగా మన జీవితములో ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారముగాను, మన ప్రార్థనా జీవితాన్ని నూతనపరుచుకునేవారముగాను, అలాగా మన ఆత్మీయ పురుషుణ్ణి దినదినమును బలాభివృద్ధి పొందుచు, విశ్వాసములో నిలకడగా ఉంటూ, విశ్వాసమందు స్థిరపడుతూ, మనము ఈ మార్గములో ప్రభువును వెంబడించే వారముగా ఉండాలని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అబ్రహాము యొక్క జీవితములో 5 బలిపీఠములను కట్టాడు. మరి 2 బలిపీఠములను గురించి నేను మీకు ముందుగా తెలియజేశాను. మరి ఈ సమయములో మరొక 3 బలిపీఠములను గురించి క్లుప్తముగా చెప్పి, ఈ మోరియా పర్వతము, దాని మీద జరిగిన సంభవములు, ఆ బలి ఎలాగ అబ్రహాము చెల్లించాడు, వాటిని చెప్పి ఈ మోరియా పర్వతమును గురించి నేను ముగించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కనుక ఆది కాండము 13వ అధ్యాయము 17వ వచనము నుండి 18వ వచనం వరకు, ఆది కాండము 13వ అధ్యాయము 17, 18 వచనములు గమనించినప్పుడు, నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ప్రియులారా, అబ్రహాము మూడవదిగా మమ్రే అనే స్థలములో, అనగా హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర సింధూర వృక్ష వనములో దిగి అక్కడ దేవునికి బలిపీఠమును కట్టినట్లుగా వాక్యము మనకు తెలియజేయచ్చు ఉన్నది. ఈ సందర్భము ఎప్పుడు జరిగిందని మనం గమనించినట్లయితే, 13వ అధ్యాయములో లోతును అబ్రామును ఇరువురు కూడా ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నారు. మరి మార్గం మధ్యలో లోతు కాపురులకు, అబ్రహాము కాపురులకు
వివాదము జరిగినప్పుడు అక్కడ అబ్రాము చెప్పినటువంటి కార్యములను గురించి ఈ వచన భాగములలో మనం చూస్తూ ఉన్నాం. మరి లోతు సోయారుకు వెళ్ళు ప్రాంతములో అనగా అక్కడ సొదొమ గొమొర్రా అను పట్టణములను దేవుడు నాశనము చేయక మునుపు అది యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాడంట. మరి అబ్రాము కనానులోని నివసించాడు. కనానులో నివసించిన అబ్రహాము జీవితములో దేవుడు ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుమని చెప్పి అబ్రాముతో చెప్పినప్పుడు, నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నేను నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదనని చెప్పాడు. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదనని చెప్పాడు. ఈ విధంగా దేవుడు అబ్రాముతో మాట్లాడిన తరువాత అబ్రాము మమ్రే దగ్గరనున్న ఆ సింధూర వృక్ష వనములో దేవునికి బలిపీఠము కట్టాడు. మమ్రే అనగా బలమునకు సూచనయ్యున్నది. మమ్రే అనగా బలమునకు సూచన. హెబ్రోను అనగా దేవునితో ఉన్న ఐక్యత, ఆయనతో సహవాసము, పరిశుద్ధులతో సహవాసమైనది. కనుక అబ్రాము జీవితములో మమ్రే దగ్గర దేవునికి బలిపీఠము కట్టినట్లుగా ఈ బలిపీఠము కట్టిన తర్వాత అబ్రహాము యొక్క విశ్వాసం అనేది బలపరచబడుతూ వచ్చింది. మరి ఈ రోజుల్లో మనము కూడా దేవునికి ఒక బలిపీఠము కట్టాలంటే దేవునితో కూడా సహవాసమై ఉండాలి. ఆయన దాసులతో కూడా మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు మనము ఈ బల సూచకమైనటువంటి బలిపీఠం అనేది మనము కట్టగలుగుతూ ఉన్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనం బలహీనులమే. బలహీనమైన వారితో దేవుడు బలమైన కార్యములను చేయగలడు. మనము కొన్ని సమయాలలో బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు తన కృపనిచ్చి మనలను బలపరుస్తూ ఉంటాడు. పౌలు భక్తుని యొక్క జీవితంలో కూడా మనం గమనించగలము. నా కృప నీకు చాలునని చెప్పాడు. బలహీన సమయములలో నా కృప నీకు చాలునని చెప్పాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మనలను బలపరుస్తూ ఆయన బలము పొందుకునే వారముగా ఉంటూ ఆయనకు ఒక బలిపీఠం అనేది మనము కట్టుచూ రావాలి. బలవంతులు మాత్రమే ఈ బలిపీఠం అనేది కట్టగలరు. కనుకనే ఈ బలము ఎలా మనం పొందుకోగలమంటే, మొదటిగా పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు దేవుని బలము చేత నింపబడుచూ ఉన్నాము. ఆయన శక్తి మనలను బలపరుస్తూ ఉన్నది. రెండవదిగా మంచి మనస్సాక్షి మనము కలిగి ఉన్నప్పుడు దేవుని చేత ఆ బలం అనేది మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. మూడవదిగా దేవుడు మనకిచ్చుచున్నటువంటి ఆత్మీయ ప్రకటనల ద్వారాగా, దేవుని వాక్యము ద్వారాగా మనం బలం పొందుకొని ఈ మార్గములో ప్రయాణము చేయగలుగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, అబ్రహాము మూడవదిగా మమ్రే అనే స్థలములో బలిపీఠము కట్టాడు. కాబట్టి ఎవరైతే దేవుని చేత బలవంతులుగా మార్చబడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ బలిపీఠం అనేది కట్టగలరు. కనుకనే బలవంతులు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోగలుగుచూ ఉన్నారు. దేవుని చేత బలం పొందిన మనమందరము కూడా ఆ దేవుని రాజ్యములో కనబడగలుగుతూ ఉన్నాం. కనుక నాలుగవదిగా మరొక బలిపీఠమును కట్టాడు. బలిపీఠము అని అన్నప్పుడు ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాము, అబ్రహాము యొక్క జీవితములో అతడు ఒక కల్దీయుల దేశములో నుండి, ఆ పట్టణములో నుండి అతడు యువతులకు వచ్చిన తర్వాత దేవుడు అతనిని దర్శించినప్పుడు ఆ కార్యములను గురించి ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనములో, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పాను.
చూడండి, ఇక్కడ ఈ అధ్యాయం అంతటిలో కూడా మనము గమనించేటప్పుడు దేవుడు ఒక నిబంధన అనేది చేస్తూ ఉన్నాడు. అంటే దేవునితో చేసేటువంటి నిబంధనలు అనేవి మనం నూతన పరుచుకునే వారముగాను, దేవుడు తాను చేసినటువంటి నిబంధన అనేది అబ్రాముతో తెలియచేస్తూ ఉన్నాడనమాట. కనుక 4వ వచనములో మనం గమనించినప్పుడు, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడే నీకు వారసుడనని చెప్పెను. ఈ చెప్పబడిన ఈ వాగ్దానములన్నీ కూడా, ఈ నిబంధనలన్నీ కూడా మనము గమనించుచూ ఉన్నట్లయితే, అతడు దేవునికి ఏ విధంగా బలులను చెల్లించాడో ఇక్కడ 8వ వచనములో నుండి మనము గమనించగలుగుతూ ఉన్నాం. దేవుడు ముందుగా చెప్పబడిన ఈ బలిపీఠములు కట్టేటప్పుడు ఏమీ తీసుకుని రమ్మని చెప్పలేదు, కానీ ఇక్కడ కొన్ని జంతువులను, పక్షులను తీసుకుని రమ్మని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అవేంటంటే 8వ వచనము నుండి 8-9 వచనములలో, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాడనమాట. చూడండి, ఈ వస్తువులన్నీ కూడా తెచ్చిన తరువాత ఇక్కడ భక్తుడైన అబ్రాము జీవితంలో ముందుగా వాటిని ఖండించాడనమాట. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమునకు ఖండించి, దేని ఖండనమును దాని ఖండనమునకు ఎదురుగా నుంచెను, పక్షులు అతడు ఖండింపలేదు. మరి ఏ కారణము చేత పక్షులను ఖండింపలేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ దేనికెదురుగా వాటిని ఎదురుగా నుంచి అవి ఖండించలేదని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ ఖండింపలేనటువంటి ఆ పక్షుల మీద గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. చూడండి, ఈ పక్షులు లేకుంటే గద్దలు కళేబారముల మీద వాలినప్పుడు అని చెప్పుచూ ఉన్న మాటలు దేనికి సూచన అంటే, కొన్ని సందర్భాల్లో ఈ బలహీనమైనటువంటి మన జీవితాలలో పక్షులు అనగా సాతాను యొక్క దుష్ట ప్రభావములనేవి లేకుంటే సాతాను యొక్క కార్యములనేవి మన జీవితంలోనికి ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని మనము త్రోలివేసేవారముగా ఉండాలి. ఇక్కడ అబ్రహాము చేసినటువంటి పని ఏంటంటే వాటిని తోలివేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్ని సమయాలలో సాతాను యొక్క క్రియలనేవి మనలను ఆవరించుచూ ఉన్నప్పుడు వాటిని మనము పారద్రోలాలంటే ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుకనే వాటిని తోలివేసినప్పటికీ ఇక్కడ అబ్రహాముకు ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా అని చెప్పుచూ ఉన్నది. సూర్యుడు అస్తమించాడు. సూర్యుడు అస్తమించిన తరువాత ఇక్కడ భయంకరమైనటువంటి కటిక చీకటి అలాగే గాఢ నిద్ర కూడా పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని పిల్లలమైన మన జీవితాలలో కొన్ని సమయాలలో మనకు గాఢ నిద్ర కలుగుచూ ఉన్నప్పుడు, అలాగే ఒక భయంకరమైనటువంటి అంధకారము, కటిక చీకటి అనేది మన జీవితాలలో ఎదురవుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే దేవునితో కూడా మనము నిబంధన అనేది నూతన పరచుకోలేని వారముగా ఉంటున్నాం. ఇక్కడ ఈ పర్వతం అనగా ఈ స్థలంలో ఈ బలులు చెల్లించడానికి ఇక్కడ అబ్రాము తీసుకుని వచ్చినటువంటి ఈ వస్తువులను మనం గమనించుచూ ఉన్నట్లయితే దీనిలో కొన్ని ఆత్మీయ అర్థములు అనేవి ఉన్నవి, కానీ మనకు సమయం సరిపోదు కనుక నేను క్లుప్తంగానే ముగించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. దీని ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, మనము దేవునితో చేసే ఏ నిబంధన అయినా సరే మనము నూతన పరుచుకుంటూ రావాలి.
మరి దేవునితో కూడా సహవాసము ఉంటూ, దేవునితో కూడా ఐక్యత కలిగి ఉంటూ, దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారంగా నడుచుకుంటూ మన యొక్క విశ్వాసం అనేది బలపరుచుకుంటూ రావాలి గనుక మన ఆధ్యాత్మిక జీవితములలో మనము ప్రార్థించి మనకు వ్యతిరేకముగా పోరాడుతున్నటువంటి ప్రతి దురాత్మలన్నిటిని కూడా యేసు నామములో పారద్రోలుదుముగాక. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ 2 కార్యములనేవి మనము గమనించాం. అదేంటంటే, ఒకటి ఆకాశము నుండి పక్షులు దిగుట, రెండవది అబ్రహాము మీద గాఢ నిద్రను అలాగే అంధకారం అనేది ఇక్కడ కమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా కటిక చీకటి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీటిని మనం పారద్రోలుటకును దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ మన జీవితం అనేది ఒక వెలుగుమయముగా మారాలి. దేవుడు మనలను వెలుగు సంబంధులుగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి లోక కార్యములో, లోక విషయాలలో మనం అనేక విధములుగా మనం ఏమవుతూ ఉన్నాము, పట్టబడుచు ఉన్నాం. కనుకనే దేవుని వాక్యం ఏమంటుంది, నీవు దేని చేత పట్టబడ్డావో దానికి బానిసుడు అని చెప్పుచూ ఉన్నాడు. ఒక పాపము చేత పట్టబడినట్లయితే ఆ పాపమునకు అతడు దాసుడుగా మారుతూ ఉన్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి యేసుక్రీస్తు చేత పట్టబడిన వాడైతే యేసుక్రీస్తుకు దాసుడుగా మార్చబడుతూ ఉంటాడు. కనుక మన జీవితంలో ఎదురవుతున్నటువంటి అంధకారమును, గాఢ నిద్రను మనము తొలగించుకొని ప్రభు సన్నిధిలో మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. చివరిగా ఈ మోరియా పర్వతమును మీద బలి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంత దూరము వెళ్ళిన తర్వాత మోరియా పర్వతమునకు మీదకు అతడు ప్రవేశించుటకు ముందుగా తన ఇంటి నుండి బయలుదేరి మోరియా పర్వతమునకు వెళ్ళడానికి దరిదాపు 42 మైళ్ళు అని చెప్పి చరిత్రకారులు చెప్పుచూ ఉన్నారు. ఆ విధంగా మనము గమనించుచూ ఉన్నట్లయితే అబ్రహాముతో పాటు తన కుమారుడును అలాగనే 2 పను మనుషులను తీసుకుని వెళ్ళుచు ఆ ప్రయాణమును కొనసాగించుచూ ఉన్నప్పుడు, అనగా 3 దినముల గల ప్రయాణము, అంత దూరము ఆ పర్వతానికి పోయి చేరుకుంటూ ఉన్నారు. మరి ఆ పర్వతం మీద ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళుతూ ఉన్న ఆ సమయంలో అక్కడ ఇస్సాకు తన తండ్రిని చూసి అడుగుతున్నాడు, తండ్రి, బలి ఇవ్వడానికి కట్టెలు, నిప్పు ఉన్నది, కానీ బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మరి ఆ సమయంలో అబ్రహాము చెప్పుచూ ఉన్న మాట ఏమిటంటే, యెహోవా చూచుకునునని చెప్పుచూ ఉన్నాడు. మోరియా అనగా యెహోవా చేత ఏర్పరచబడిన స్థలమయున్నది. మోరియా అనగా యెహోవా చేత ఏర్పరచబడిన స్థలమయున్నది. ఇక్కడ ఈ మోరియా పర్వతమునకు వచ్చినప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసం అనేది పరిపూర్ణముగా మార్చబడింది. మోరియా దగ్గర కట్టిన బలిపీఠములో అతడు బలం పొందుకోగలిగాడు, విశ్వాసములు అభివృద్ధి చెందగలిగాడు. అలాగే బేతేలుకును హాయికుని మధ్యలో అతడు బలిపీఠము కట్టినప్పుడు అతడు ఇంకా విశ్వాసములో బలం పొందుకున్నాడు. మమ్రే దగ్గర కట్టబడిన ఆ బలిపీఠము ద్వారాగా అతడు ఇంకా బలం పొందుకొని విశ్వాసములో ముందుకు సాగాడు. అలాగే నిత్య నిబంధన అనేది నూతనపరుచుకొని నిత్య దేవుడైనటువంటి యెహోవాతో అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత అతని జీవితంలో ఇంకా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది అతనిలో కలిగెను. ఈ విశ్వాసములో సందేహం అనేదే లేదు. దేవుడు ఏం చెప్పాడో అదే చేయడానికి అతనిలో ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది కొనసాగించగలిగాడు. అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మన జీవితాన్ని కూడా కట్టి లేపుకుంటూ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతూ మన కుటుంబాన్ని సిద్ధపరచుకుంటూ జనులను సిద్ధపరచడానికి మనందరిలో ఒక గొప్ప విశ్వాసం అనేది కలిగి ఉండాలి. మన యొక్క విశ్వాసములో మనము త్రుట్టిల్లిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఈ విశ్వాసములు స్థిరపడడానికి దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఈ వర్తమానాన్ని అందించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. మరి అబ్రహాము యొక్క జీవితములో సందేహపడకుండా ఉండే విశ్వాసాన్ని ఆ భక్తునికి మీరు ఎలాగిచ్చారో అలాగే మా జీవితాలలో కూడా దేవా, మీ యందు ఏ మాత్రము కూడా సందేహించకుండా మీ స్వరము విని ప్రభువా దాని ప్రకారంగా మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి. అబ్రహాము యొక్క జీవితంలో కట్టిన ఈ బలిపీఠముల ద్వారాగా
మీరు ఏ విధంగా విశ్వాసములో ప్రభువా నాదా కొనసాగించారో ఆ విధంగానే మా జీవితాలలో కూడా ఒక గొప్ప విశ్వాసం అనేది ప్రభువా మీరు కలుగు చేయండి. విశ్వాసములో సన్నగిల్లిపోకుండా, విశ్వాసములో త్రుట్టిల్లిపోకుండా, విశ్వాసము నుండి తొలగిపోకుండా తండ్రి మా విశ్వాసాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసాన్ని మీరు బలపరచండి తండ్రి. మీ రాకడ అతి సమీపముగా ఉన్నది గనుక ఆ రాకడలో మేమందరము కూడా దేవ ఎత్తబడినట్లు మా అందరికీ కృప దయచేయమని సమస్తమును మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.